రాత్రులు కలిసి వచ్చి దేవునికి గణపరచడానికి దేవుడు ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి స్తోత్రం. పోయిన రోజుల్లో దేవుడు మనకు మేలు చేసి పెట్టినందుకు ఈ రోజు కూడా దేవునితో కలిసి జీవితాన్ని గడపడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఈ పగటి వేళ మనం చదివిన వాక్య భాగంలోకి మనం వెళ్దాం. నిర్గమాకాండం 24వ అధ్యాయం దాన్ని మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలు పెద్దలలో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడే. చాలు, అక్కడ చదివిన వాక్య భాగంలో మనకి కనబడుతున్నది ఆరాధన కాస్త దూరములో దేవునికి ఏం చేయాలి, చేసి తీరాలి అనే ఒక మాట అక్కడ చెబుతున్నట్టుగా మనకి కనిపించుచున్నది. దూరాన్ని కేటాయించుకొని దేవుడు ఆరాధన పుచ్చుకోవడానికి ఉన్న కారణం దేవుడు గాంభీరుడో లేకపోతే శ్రేష్టము కలిగిన వాడో లేకపోతే గొప్పోడో అన్న విషయం కాదు, కానీ దూరత కేటాయించడానికి ఉన్న కారణం నీకు దేవునికి ఉన్న దూరతను తెలియపరచడానికి. చాలా మంది అనుకుంటున్నారు పాత నిబంధనలో మనకి కనిపించే దేవుడు లేకపోతే పాత నిబంధనలో రుజువుపరచబడిన దేవుడు దూరతను చూపించుచున్న, దూరాన్ని ప్రజలకి మనుషులకు దూరం చూపించుచున్న ఒక దేవుడిగా భావిస్తారు. అది కాదు దేవుడు ఆశించింది. దేవుడు ఆశించింది ఇంతే. దేవునికి మనుషులకు ఏముంది, అధికముగా ఉన్న దూరత ఉంది అన్న విషయాన్ని ఏం చేసుకు తీరుతున్నారు, బోధించుకు తీరుతున్నారు. కానీ రెండో వచనం చెప్తున్న మాట మీరు చూడండి. చాలు, అంటే మిగతా వాళ్ళు ఎవరు కూడా ఏం చేయక్కర్లేదు. నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. మోషే మాత్రమే దేవుని దగ్గరికి రావాలి, ఇంకెవరు ఏం చెయ్యక్కర్లేదు. అంటే దేవుడు ఒకరిని మెంచుకొని ఇంకొకరిని తృణీకరించే దేవుడు అని ఒక భావం మీకు రావచ్చు. మోషేకి మాత్రం దేవుడు పిలిచి మిగతా వాళ్ళకి ఎవరిని కూడా ఏం చేయలేదు, రావద్దని కూడా చెప్పలేదు. దాని అర్థం ఏంటిది? దాని అర్థం సేవకుడు దేవునికి దగ్గరగా ఉండి తీరొచ్చు, విశ్వాసి కాస్త దూరత. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అందులో చెప్తా మనం క్రీస్తులో ఏకమే, క్రీస్తులో ఏక శరీరమే. వెరీ గుడ్, కాదని నేను అన్నట్లే. కానీ క్రీస్తులో ఏకము కలిగిన దాంట్లో ఏముంది? సేవకులకు ప్రత్యేక చర్య ఉంది, విశ్వాసికి ప్రత్యేక చర్య ఉంది. హలో, విశ్వాసి సేవకుడు అవ్వచ్చు, సేవకుడు విశ్వాసి అవ్వచ్చు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఈ భేదాన్ని దేవుడు చూపించడానికి ఉన్న కారణం దేవుని ద్వారా పిలవబడిన వారిలే దేవుని యొక్క సేవకులు. దేవుని యొక్క పరిచర్య నిమిత్తం నీకేముండాలి? ఆహ్వానం ఉండాలి. అందరూ సేవకులు కాలేదు, అందరూ సేవా పరిచర్య చేయలేరు. దానికి ఏం కావాలి? ప్రత్యేక ఆహ్వానం కావాలి. ప్రత్యేకంగా దేవుని యొక్క క్రమావళి ప్రకారంగా ఏముండి తీరాలి? బోధించిన బోధకుడితో తిరగగలిగి ఒక ప్రణాళిక ఉండి తీరగలగాలి. అలాంటి వాడిని సేవకుడని పిలిచి తీరేది. అలాగే ఒక విషయం తెలుసుకు తీరాలి, సంఘం సేవకుడికి ఏమై ఉండి తీరాలి? కట్టుబాటు కలిగి ఉండి తీరాలి. ఎంత పెద్ద పాస్టర్ అయినా, ఎంత పెద్ద విశ్వాసి అయినా, తనకు ఆత్మీయతలో నడిపించిన సేవకుడికి ఏమై ఉండి తీరాలి? కట్టుబాటు కలిగి ఉండి తీరాలి. ఆయన కింద విధేయత కలిగి ఉండి తీరాలి. ఆయనకు నడిపించిన ప్రణాళికకు ఏం చేయాలి? ఘనత ఇప్పించుకునే ప్రణాళికగా ఉండి తీరాలి. అందుకే మోషేని మాత్రం దేవుడు పిలవడానికి ఉన్న కారణం ఏంటిది అంటే, సేవకులకు లేకపోతే దేవుని యొక్క పరిచర్య నిమిత్తం ఏర్పరిచిన వాడికి దేవుడు ఎప్పుడు కూడా ప్రజల నుంచి దేవుడు భిన్నముగా ఉంచిన దేవుడు. అందుకే బైబిల్ సెలవిచ్చిన, నా అభిషక్తుడిని ఏం చేయకూడదు, తాకకూడదు, నా అభిషక్తుని వ్యతిరేకంగా మాట్లాడకూడదు, నా అభిషక్తుని వ్యతిరేకంగా కార్యం చేయకూడదు, నా అభిషక్తుని మనకి పెంచపరిచేటట్టుగా ఏం చేయదు. కారణం ఏంటో తెలుసా? ఆయన దేవునికి ప్రతినిధి. అందుకే ఆ దూరతను దేవుడు ఏం చేశారు? ఉంచి సేవకుడిని మొదటి పదవిలో ఉంచి దాని తర్వాత ఎంతమందిని? 70 మందిని. అదో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. పాత నిబంధనలో 12 గోత్రాలకు చెప్పున ఎంతమందిని ఎంచుకున్నారు? 70 మందిని ఎంచుకున్నారు. అంటే సేవకుడు తర్వాత ఈ 70 మంది ప్రణాళిక వచ్చేది. దాని తర్వాతే ఎవరికి? ఇశ్రాయేల్ ప్రజలకున్న ఏమొచ్చింది? తరగతి వచ్చేది. అంటే 3 భేదగతులు. ఒకటి సేవకుడు, రెండోది 70 మంది, మూడోది ప్రజలు. ఈ 3 భేదగతి నుంచిన కారణం ఏంటో తెలుసా? దేవునికి ఆరాధన చేయడానికి, దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగి తీరడానికి, దేవునికి కనపరిచి తీరే ఒక ప్రణాళికను ఏర్పరచుకు తీరడానికి. అందుకే ఈ 24వ అధ్యాయం ఉడంబడికి సాదృశ్యాన్ని రుజువుపరిచే ఒక అధ్యాయం.
అందుకే ఉడంబడి 3 రకాలుగా ఉన్నది. ఒకటి, నీవు రక్షణ పొందిన గడియలో ఉడంబడిక చేశావు. ఏమని? యేసయ్య తప్ప ఇంకెవరు నాకు దేవుడిగా లేరు, యేసయ్యని తప్ప ఇంకెవరిని నేను సేవించను, యేసయ్య నామాన్ని కనపరిచే తప్ప ఇంకెవరికి నేనేం చెయ్యను, నేను ఒప్పుకునే ఒక పద్ధతి లేదు. అది నీవు రక్షణ పొందిన గడియలో దేవునితో ఉడంబడిక చేశావు. చేసిన వాడే ఆరాధనకు వచ్చేది, చేసిన వాడే దేవునికి కనపరిచేది, చేసిన వాడే దేవుని యొక్క కట్టుబాటులో జీవించేది. ఉడంబడిక చేసిన వాడు దేవుని కొరకు ప్రాణం పెట్టేది, ఉడంబడిక చేసిన వాడు దేవుని కొరకు జీవించడానికి మనసు చూపించేది, ఉడంబడిక చేసిన వాడు దేవుని నిజాయితీగా ప్రేమించేది. హలో, సేవకుడు ఉడంబడిక చెయ్యాలి, 70 మంది ఉడంబడిక చెయ్యాలి, విశ్వాసి కూడా ఉడంబడిక చెయ్యాలి. దానిలో ఏమి లేదు, పేరగది లేదు. ఈరోజు పగటి వల్ల నేను ఇక్కడ నువ్వు రక్షణ పొందిన గడిలో ఏ ఉడంబడిక చేశావు? యేసయ్యే నా దేవుడు, యేసయ్యే నాకు ఆరాధించిన యోగ్యుడు, యేసయ్యే నేను గణపరిచి తీరేది, యేసయ్యనే నేను దేవుని నా నోట్ల శుద్ధి అర్పించుకు. ఉడంబడిక ఆ రోజు చేసామంటే ఈ రోజు కూడా ఉడంబడికలో ఉన్నామంటే దానిని ప్రస్తావించుకుని. సమస్య వచ్చిందని చెప్పి ప్రార్థన చేయడం ఆపేయకూడదు, రోగం వచ్చిందని చెప్పేసి దేవునికి గణపరచడం ఆపేయకూడదు, ఉద్యోగం వచ్చిందని చెప్పేసి సంఘం మానేయకూడదు, పాస్టర్ గారు నచ్చలేదని చెప్పేసి సంఘం విడిచిపెట్టాలో నీకు పద్ధత లేదు. ఉడంబడిక చేసావా, నువ్వు దేవునికి రుణపడే ఉండాలి, నువ్వు దేవునికి సేవించే తీరాలి, నీ దేవుని యొక్క నామాన్ని ఎత్తే తీరాలి, నువ్వు ప్రార్థన చేసే తీరాలి, నువ్వు దేవునికి ఉడంబడికున్న లక్షణం. నువ్వు ప్రార్థన చేస్తావు, నువ్వు కూడికకి వెళ్తావు, నువ్వు సువార్త చేస్తావు, దేవునికి స్తోత్రం చెప్తావు, ఆత్మశక్తిలో దేవునికి ఆరాధన చేస్తావు, దేవుడు చేసిన మేలు సాక్ష్యం వాళ్ళని ఎక్కడ ఉడంబడిక చేసావన్నది యాత్ర. ఉడంబడిక లేని వాడికి సాక్ష్యం ఉండదు. 31వ తారీఖు మాత్రం ఒక పాట ఉంటది. గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు దేవుడు నిర్ణయం చేశాడు. మధ్యలో యాక్సిడెంట్ వచ్చింది, అప్పుడు జరగలేదు, అది చెప్పలేదే. మధ్యలో రోగం వచ్చి, అది చెప్పలేదే, మర్చిపోయావు. ఉడంబడిక చేసిన వాడికి ఇవన్నీ గుర్తుకొచ్చి తీరుతాయి. బండి వచ్చి నా దగ్గరకు వచ్చి గుద్దే ఒక పరిస్థితి వచ్చినప్పుడు నేను చావలేదు కదా, దేవునికి నేను ఉడంబడిక చేశాను, ఆ ఉడంబడిక ఆయన కాపాడి తీరలేదు. సాక్ష్యం చెప్తావు, సంఘంలో సాక్ష్యం చెప్తావు, ఊరులో కూడా నిలబడి ఏం చేస్తాం. కొందరికి సంఘంలో సాక్ష్యం ఇంకెక్కడ లేదు. అదో సాక్ష్యం ఊరికాడ కూడా ఉండాలి. ఎక్కడ చూపించిన ఆరాధన, ఎక్కడ నువ్వు చేసిన దేవునికి ఇచ్చిన ఘనత, అది ఎక్కడ కూడా ఉండి తీరాలి. అది సమాధి ఇంట్లో కూడా ఉండి తీరాలి, వివాహ పంక్తిలో కూడా ఉండి తీరాలి, ఇంట్లో జరుగుతున్న శుభకార్యములో కూడా ఉండి తీరాలి, ఇంట్లో కలుగుతున్న వేదన కలిగిన చర్యలో కూడా. కొన్ని సమాధి కార్యక్రమానికి వెళ్తే హల్లెలూయా ప్రేమించాడు చెప్పరు కొన్ని విశ్వాసులు. మరి ఏం ఉడంబడిక చేశారు నాకు తెలియదు. కొందరైతే హాజరు కూడా అవ్వరు. వచ్చేటప్పుడు కూడా ఎవడో నలుగురు కావాలి. నాతో ఉన్నారో లేదో నాకు తెలియదు. బతుకునేటప్పుడైనా కనీసం కన్నను మోసుకో, చచ్చేటప్పుడు నీకు లాభోదయంగా ఎక్కడ తీసుకెళ్తారు. సమాధి కార్యక్రమం చేసేవాక ఆ పంక్తి లోపలికి తీసుకెళ్లి మట్టేసి కప్పి పెట్టి చెప్తారు, నాయన ఉడంబడిక పూర్తయి తీరింది, భయపడవద్దు, ఉడంబడికను నెరవేర్చి మాట్లాడిన దేవుడు వస్తాడు, నిన్ను కొనిపో. రెండోది, మరణ గడియల్లోనే పాస్టర్ గారు ఉడంబడిక చెప్తే ఏంటి, మట్టివి మన్నలో నిన్ను మళ్ళీ నేనేం చేసి తీరుతాను. వెళ్ళాలి, ఇది వినాలంటే వెళ్ళదనుకో. నేనేదో మాంసం మొక్కని, నేనేదో గర్భానికి ఉన్న పాత్రుడిని, నేనేదో డబ్బున్నానన్న ఫీలింగ్ వస్తాయి. సమాధి కాడికి వెళ్ళామనుకో, మట్టిని అన్న ఫీలింగ్ అర్థం కాలేదే. సమాధికి వెళ్ళదా, వెళ్ళడానికి అవకాశాలు పెంచుకోవద్దు. దేవుడు సమయోచిత సమయంలో నిన్ను తీసుకెళ్ళేది కాదు. సమాధికి వెళ్ళినప్పుడు నాకు గుర్తొచ్చేది, నా శరీరం నాది కాదు, అది మంగళలోకి చేరి తీరాలి, అది ఏమై తీరాలి, ఈ మట్టిలో లయమైపోయి తీరాలి. అందుకే సంఘంలో కొందరు మరణించేది చూసినప్పుడైనా బుద్ధి తెచ్చుకో. ఏమని? ఉడంబడిక చేసినాడు పని పూర్తి చేసేసుకొని ఏం చేయడానికి, ఉడంబడిక ఇచ్చిన వాడితో వెళ్ళిపోయి తీరడానికి ఏం చేసుకు తీరది, నిర్ణయం తీసుకున్న దానిని నెరవేర్చుకు తీరడానికి ఉన్న గడియే సమాధి కార్యక్రమం. రక్షణప్పుడు సంఘం ఉండాలి, సమాధి. మూడోది వివాహం.
ఇప్పుడు ప్రైజ్లో అన్ని ఆగిపోవాలి. హలో, ఉన్నారో లేదా నాకు తెలియట్లేదు. క్రైస్తవ వివాహంలో ఉన్న పెద్ద గొప్ప విషయం ఏంటో తెలుసా? వారు చేసే ఉడంబడిక. ఎవరు ఉడంబడిక చేయాలి? కట్టుకోవడానికి వెళ్తున్న కుమారుడు, కట్టుకెళ్ళిన కుమార్తె ఏం చేయాలి? ఉడంబడిక చెప్పిన అప్పుడు మీరు బిల్డప్ ఇచ్చుకోకండి, మీకు దాన్ని వర్తిస్తున్నది. వాళ్ళు ఉడంబడిక చెప్పారంటే వాళ్ళ సంఘానికి సభ్యులు, నీవు కూడా వాళ్ళు డైరెక్ట్ గా చెప్పారు, నువ్వు ఇండైరెక్ట్ గా చెప్పుకోవాలి. ఏమని? నాకు ఒక వరుడు యేసయ్య ఉన్నాడు, ఆయనతో నేను ప్రదానం చేయబడి ఉన్నాను, ఆయన కొరకే నా జీవితం అంకితమైంది, ఆయన విడిచి ఒక జీవితం నాకు లేదు. అందుకే దేవుని యొక్క బిడ్డలు క్రైస్తవ వివాహానికి హాజరవ్వాలి. బైబిల్ పట్టుకోండి, కవర్ లేపా పట్టుకొని కాదు, లేదు కవర్ 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 110 రూపాయలు అట్టుకొని వెళ్ళేది, అది బైబిల్ ఉండాలి. సమాజ కార్యక్రమంలో కూడా బైబిల్ ఉండాలా, ఆరాధనలో కూడా బైబిల్ ఉండాలా. అందరికి అలాంటి లేదు. వడ్డీ ప్రకారం బుక్కులన్నీ ఎప్పుడు ఉంటాయి కదా, బైబిల్ ఉండవు. నీకన్నా దౌర్భాగ్యుడు ఇంకెవడలేదు, భాగ్యం తెచ్చుకో, భాగ్యం తెచ్చుకో. భాగ్యం తెచ్చే పుస్తకం ఇది. ఈ ఉడంబడిక నీ జీవితాన్ని బాగుపరిచే జీవితం ఇది. ఈ ఉడంబడిక నిన్ను ఏ పరలోకం చేర్చే తీరుతుంది. ఈ ఉడంబడికలో ఉండి తీరితే నీకు ఏ రీతి కలిగిన హాని. అందుకే వివాహ సందర్భంలో పాస్టర్ గారు చెప్పిన మాట మీరు విన్నారా? ఈ పక్కన నివరణ ఈ కుమారుడు నీ భర్తగా, నీ స్వామిగా, నీ యజమానిగా, నీ ఇంట్లో ఆయన ఇంట్లో ఉన్న అన్నిటికీ అధికారంగా లేవు, నిర్ణయం తీసుకోవడానికి హక్కు ఇష్టమేనా? అది అలాగడితే ఇష్టం అని చెప్తారు. ఇండైరెక్ట్ గా నేను అడిగినట్టు చెప్పాలి. ఆ పలానా కూర్చున్న కుమారుడికి ఇంట్లో ఉతుక్కోవడానికి వాషింగ్ మెషిన్ నీవే, అక్కడ అన్నం పెట్టించుకు తినడానికి పిల్లవి నీవే, ఆ ఇంట్లో ఉన్న పెద్ద మనుషులకి అన్ని అన్నం పెట్టించడానికి ఎలా చెప్పారు? ఎంతమంది చెప్తారు? దేవునికి స్తోత్రం. అలా ఉడంబడిక చెప్పట్లేదు దేవునికి స్తోత్రం. కానీ ఆ ఉడంబడికున్న అర్థం ఇదే, ఆ ఇంట్లో ఉన్నవారు నీ ఇంటి వారే, ఆ భర్త నీ భర్తే, ఆ కుటుంబం నీ కుటుంబమే, ఆ ఇంట్లో ఉన్న తమ్ముడు నీ తమ్ముడే, ఆ ఇంట్లో ఉన్న సమాజ జనాంగం నీ జనాంగమే, వారి దేవుడు నీ దేవుడే, వారి పక్షం నీ పక్షమే, వారి చేసే మేలు నీవు చేసి తీరా, వారి కృప నువ్వు చేసుకుంటే క్రైస్తవ వివాహం చేసుకోండి, దీవింపబడుతుంది. నీకు దీవెన వస్తుంది గ్యారంటీ, కానీ నీ పిల్లలకు అది 199% దీవెనలే. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అందుకే వివాహములో కూడా ఏం చేసి ఉడంబడిక ప్రస్తావించేది. ఆ ఉడంబడిక ప్రస్తావించేటప్పుడు ఎవరు ఉండాలి? సంఘం ఉండాలి, సంఘ సభ్యులు ఉండాలి, సంఘములో ఉన్న సేవకులు ఉండాలి, సంఘములో ఉన్న ప్రతి దేవుని బిడ్డ అక్కడ హాజరై వారే ఆ వివాహానికి సాక్ష్యం. నువ్వు డబ్బులు ఇచ్చి రాయించావా అన్నది కాదు విషయం. ఆ పుస్తకం అప్పుడు చేస్తారు, మరుసటి రోజు కాలువ విసిరేస్తారు ఏమో. ఏది బియ్యం బస్తా, బియ్యం ఎండి పాత్రలో వెండి పాత్రలో బియ్యం తీసుకొచ్చి ఉంచేట అది తింటారు, అయిపోతేమో. కానీ ఆ క్రైస్తవ వివాహములో ఉడంబడిక చేసిన దాంట్లో నీ సాన్నిధ్యత పరలోకం గుర్తించుకు తీరుతుంది. దానికి ఒక సాక్షిని సంఘం, రెండో సాక్షి దేవదూతల సమాజం. చెప్పలేదు. ఒక సాక్షి భూమిలో ఉన్న సాక్షి, మరో సాక్షి నువ్వు చేయి దాకోయేమో, నువ్వు రూట్ మారిపోయేదేమో, నీకు తర్వాత నచ్చలేదు అనుకో, ఈ కుమారుడు కుమార్తె నచ్చలేదు అనుకో, అది పిల్లవాడే అదే మామూలుగా వేసే వాళ్ళ చెప్తావు ఆ లోపల నాతో లేరు అనుకుంటాను. అలా ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఒక సాక్షిని ఏం చేయవచ్చు? ఏదో ఒక రీతిగా డబ్బులు ఇచ్చో మాయా మాటలు చెప్పేసి ఉడంబడిక నుంచి తప్పించడానికి. దాని పైన దేవదూతల సాక్ష్యాన్ని ఎవరు ఏం చెయ్యలేరు, కదపలేరు, తుడపలేరు, ఏమి చేసి తీరలేరు. అందుకే ఈ పనులన్నీ చేయడానికే సేవకుడిని దేవుడు నాతో ఉన్నారో లేదో నాకు తెలియదు. హలో, ఈ 3 ప్రక్రియలకు మాత్రం, రక్షణ పొందే ప్రక్రియలు మాత్రం కాదు, చావు కలిగిన ప్రక్రియలు మాత్రం, వివాహం కలిగే ప్రక్రియలు. నీకు రోగం వచ్చినప్పుడు కూడా పాస్టర్ గారు వస్తున్నారుగా, విశ్వాసం వస్తున్నాడో లేదో తెలియట్లేదు. పాస్టర్ గారు పళ్ళు పదార్థాలు తెత్తనారో లేదో నాకు తెలియదు, స్వీట్లు కాగితాలు మొక్కలు ఆయన తెత్తనారో లేదో నాకు తెలియదు. ఆయన హాజరవుతున్నారు. ఆయన సాన్నిధ్యత మూలంగా, ఆయన ప్రార్థన చేయడం మూలంగా, ఆయన దేవుని యొక్క ప్రతినిధిగా వచ్చడం మూలంగా దేవుడు నీ పేద కరుణ చూపించే దేవుడు. హలో, ప్రతి చర్యలో సేవకుడు ఏమై ఉండి తీరాలి? ప్రజల కొరకు హాజరుగా ఉండాలి. వాడినే సేవకుడు అనేది.
ఈ కాలంలో కొన్ని డూప్లికేట్ సేవకులు తయారయ్యారు. ఏంటిది అప్పుడప్పుడు వ్యాసం వేసుకొని వస్తారు. రాలే హలో ఆయన సేవకులు అనలేదు. ఇంకా కొందరు సేవ పరిచయం దేనికోసం చేసేది ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. దీని లెక్కలు దేవుడు వసూలు చేసుకుంటారు, మనకి విషయం కాదు. కొందరికి సేవకుడు అయ్యే ఉద్దేశం కానుకలు కావాలి. అయిపోయింది, ఏం కావాలా చెప్పదు. 5 బస్తాలు ఇచ్చేస్తున్నారు, మరి దానికి మేము కూడా హక్కుదాం కదా. డబ్బులు దిగేస్తున్నారు దానికి. అదే బాబు తీసుకునేటప్పుడు ఆయన ఎంత భయభక్తితో దాన్ని తీసుకుని ఆలోచించుకో. మరి నీకు భయం ఉందో లేదో నాకు తెలియదు. మేము టీ తాగేటప్పుడు కూడా నిన్ను తలుచుకొని భయపడతాం. రేపు వచ్చి కత్తి నేను ఇచ్చిన డబ్బు నువ్వు టీ తాగేస్తున్నాను అడిగి 10 ఇస్తే అడగరు, 1,00,000 ఇస్తే అడుగుతారు. మన్నట్లో కూడా నేను ఇంత ఇచ్చాను కదా ఎన్ని వసూలు బాబు. అందుకే బాబు మేము కాగితం బుక్ రాసుకొని ఇచ్చుకున్నాం. ఈరోజు కాకపోతే రేపు మానవ సహాయం తిరిగి వెళ్ళి మళ్ళీ వసూలు చేయడానికి వస్తాం. ఆ వసూలు చేయడానికి వచ్చిన తిరిగి అప్పగించే చెప్తాం. బాబు దీనిలో నాకే పాలు నాకు పని చేయకూడదు. డబ్బు ధనం అంతస్తు వైద్యం కాదు. విశ్వాసం గొప్పవారయ్యారు, గొప్పవారయ్యారు. అది అవకాశం నాకు అప్పగించబడిన పరిచర్య. నీకు ఏ పరిచర్య అప్పగించారు ఆ పని. ఇక్కడ వాక్యం చెప్పడం అనుకున్న అధికారం పాస్ గారికి ఇచ్చారు. నీకు వాక్యం చెప్పడానికి ఉన్న చర్య అంటే అయ్యగారికి అడుక్కో. అయ్యగారు ఒక్క 10 నిమిషాలు ఇవ్వండి, వెనక్కి తిరిగి అడుక్కో. నో ప్రాబ్లం, అందులో సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. మీ నాన్న దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు కావాలన్నాడు, ఎలా అడుగుతున్నావు? ఆ చేతితోనే అడుగుతాడు, కాల్తో ఎవరు అడగరు. ఎంత అడుగుతావు, ఎవరికి కనబడినట్టు కదా. అదే సేమ్ చర్య సిస్టమ్, అదే సేమ్ పవర్. అయ్యగారు నేను ఏమైనా చెయ్యాలంట, అయ్యగారికి వెళ్ళి అడుగు, వెనక్కి వెళ్ళి అడుగు. ఎలా లేదు కొన్ని సేవకుల దగ్గర ఏం చెప్పా పట్టకుండా పుట్టుకు జరుగుతాడు డుబుకుమే. అంటే ఎవరికి కనబడదు, పుట్టుక్కని వస్తాడు డుబుక్కని కాలిపోతాడు. ఎవరికి హలో ఆపండి ఆ పద్ధతి. హలో ఉన్నారో లేదో నాకు తెలియదు. నీ ఇంట్లో శుభకార్యం జరిగినా, నువ్వేమైనా చెయ్యాలనుకున్నా, నీ ఇంట్లో ఉన్న ఏ విషయమైనా, నీ ఇంట్లో ఉన్న వేదన కలిగిన సాగి అయినా అయ్యగారు నేను సమర్థించు. దాని మూలంగా నీకు మేలే, మన పరిచర్య నీకు క్షేమం. అందుకే సేవకుడు తన పరిచర్య ద్వారా ప్రజలకు విడుదలలోకి నడిపించాలి. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. సేవకుడు తన ప్రార్థన ద్వారా సంఘానికి విడుదలలోకి నడిపించి తీరాలి. సేవకుడు తన చేసిన ఘనకార్యం నిమిత్తం, వాక్య బాధల నిమిత్తం, ఆయన బోధించిన క్రమావళి నిమిత్తం, ఆయన చేసిన సువార్త నిమిత్తం సంఘానికి ఏమొచ్చి తీరుతుంది? క్షేమం, దీవెన, ఆశీర్వాదం. రిజిస్టర్ బుక్ లేదు. ఎవరైనా కానుకలు వేశారన్నా రిజిస్టర్ బుక్ వస్తుంది. ఏం వరీ కాకూడదు, రావాలి. వస్తే కదా కొన్ని సెట్ అయ్యేది. మిగతా అన్ని సూపరే, ఈ విషయం వచ్చినప్పుడే కొందరు హాలిడే అయిపోయింది. హలో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. సేవకుడు పరిచర్య మూలంగా విడుదల పొందితే పరిచర్యకి ప్రతివిధిగా నీవేమి ఇచ్చుకు తీరాలి? 10% అయిపోయింది. దశంభాగం ఇచ్చిన దేవుని బిడ్డలు ఉన్నారు కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది విశ్వాసికి కాదు, సేవకుడికి కూడా అంకితమే. నేను కూడా దాంట్లో తప్పించుకోలేను. హలో ఉన్నారా నాతో కలిసి? 10వ వంతు నుంచి మనం ఎవరు ఏం చేయలేము. అది ఇంజిన్ స్టార్ట్ అన్నమాట. 10% ఇంజిన్ స్టార్ట్. మరి 100కి వెళ్తా ఉంటే నీ ఆత్మీయత సూపర్ అని చెప్పు. అంటే 100 వచ్చింది, 100 మొత్తం దేవునికి ఇచ్చేసి నేను కూడా బతుకుతాను. ఆత్మీయ స్టేజ్ ఒకసారి ఊహించండి. 100 అంటే మీరు ఒప్పుకోరు, కానీ 10 లక్షలు ఇంటికి వచ్చింది. 10 లక్షలు మొత్తం తీసుకెళ్ళి అయ్యగారు ఇదిగోండి నా దశంభాగం ఇచ్చేసి ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు మనసు కృంగిపోకుండా ఉన్న ఒక ఆత్మీయత ఆగిపోయింది. 10 ఎకరం పొలం నీ పేరు మీద దొరికింది కంటే ఇది నేను సంఘానికి ఇచ్చేస్తున్నాను, అయ్యగారు ఇది మీరు తీసుకోండి అని తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఉన్న ఆనంద సన్నివేశం అది అందరికీ దొరకదు. కొందరు ఇచ్చి ఇంకా గడప కూడా దాట్లేదు. ఊరంతా నేనే అయ్యగారికి 10 లక్షలు ఇచ్చాను, నేనే అయ్యగారికి 10 కోట్లు ఇచ్చాను, నేనే ఇంకా చెప్పేస్తే దాని విలువ ఇంకేం పోయింది.
అదో నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. సేవకుడు కూడా ఏం చేయాలి? దశమ భాగం ఇవ్వాలి. అది ఒక పరిచయ భాగం. అందుకే సేవకుడు మీకు వాక్యం బోధించారు. అందుకే వాక్యం బోధించిన ఆయనకి నీవు మంచి పదార్థములతో ఏం చేయాలి? మంచి పదార్థములు, మంచి గిఫ్ట్లతో. మంచిది అంటే ఏదే, నీ ఇంట్లో ఏది మంచిది ఉందో దానితో ఏం చేయాలి? ఈసారి కేరళకు వచ్చిన పిల్లలకి అర్థమైంది పాస్టర్ గారికి గిఫ్ట్ ఇచ్చేది ఎలాగా అన్న ప్రక్రియ పిల్లలకి సూపర్ గా అర్థమైంది. ఏ మీటింగ్ కి కూర్చున్నా ఏంటి అడుగుతున్నారు? కానీ వచ్చా కానీ డబ్బు వచ్చేస్తుంది. నేను అప్పుడు చూశాను, చిల్లర కోసం ఎలా కొట్టుకునేది చూశాను నేను. నేను అయిపోయిన తర్వాత నన్ను ఇప్పుడు అర్థమైనా ముందే రెడీ చేసుకొని ఉంచాలి ఇలాంటివన్నీ. హలో, సేవకుడి పరిచర్య సంఘానికి క్షేమం తీసుకొచ్చేది. సేవకుడి పరిచర్య సంఘానికి ఏముంది? లాభం తీసుకొచ్చేది. అందుకే దేవుడు సేవకుడైన మోషేని ప్రత్యేకంగా ఎంచుకొని నీవు మాత్రం నా దగ్గరికి వచ్చి ఏం చేయాలి? ఉడంబడిక ప్రజల పట్ల చేసి తీరాలి. ఒక్క మాట, ఒక్క వాక్యం చెప్పించేసి ముగించేస్తాను. అందులో చెప్పిన ఒక్క మాట మీరు చూడండి. ఏడవ వచనం. తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చెయ్యొచ్చు విధేయులమై ఉండుమనిరి. అప్పుడు మోషే రక్తము తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఈ సంఘం మొత్తం కలిసి పలికారన్న ఒక మాట రాసుందా? సంఘం మొత్తం కలిసి మాటను పలికారు. యెహోవా చెప్పినవన్నీ చెయ్యొచ్చు విధేయులమై ఉండుమని. నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చెయ్యొచ్చు విధేయులమై యుందుమనిరి. లేదు, తెలుగులో మాట తప్పే నరకబడి తీరింది. 7వ వచనం ఒకసారి చూడండి. 7వ వచనం అదేనా? And he took the book of the covenant and read it aloud in the audience of the people. And they said వాళ్ళు చెప్పారు అదో ఈ ఉడంబడిక మాటలను సంఘం ఎలా చెప్పింది? వాళ్ళు కూడా విడివిడిగా చెప్పలే, కలిసి చెప్పారు. అదో పాట కలిసి. ఓకే, నీ ట్యూన్ బాగా వచ్చేమో కలిసి, చప్పట్లు కలిసి, స్తోత్రం సంఘం వచ్చేది, జంప్ అయ్యేది. అర్థం కాలేదు. సంఘానికి వచ్చి నీకు నచ్చిన టైంలో రావడం లేదు, అందరు నచ్చిన టైం, అందరికి ఎంచుకోబడి ఉంచబడిన టైం రావాలి. ప్రైజ్ లార్డ్ రాలే. నువ్వు లేట్ అయ్యి వచ్చావు అనుకో, లేటెస్ట్ అయిపోతావు. లేకపోతే మీ సంఘంలో చూడండి, లేట్గా వచ్చిన పరిస్థితి ఏమైంది? లేటెస్ట్ అయిపోయింది. హలో, అది మా తప్పేం కదా, అలా చేసుకుని తప్పది. హలో, లేట్ కాకూడదు. కలిసి ఆరాధన చేస్తే కలిసి, ఉపవాసం ప్రార్థన కలిసి, ఉపవాసం తినేసి కాదు. లేకపోతే నువ్వు చెప్పాలి, నేను తినేసా వస్తాను ఎగురు అయిపోయింది. హలో, అయిపోయింది. సేవకుడు బతిమాలుతున్నాడు, అమ్మ రాయమ్మ సువార్తకి, అమ్మ రాయమ్మ ఉపవాస ప్రార్థనకి. ఆ రాయమ్మ మాత్రమే ఉంది, మనిషి ఎక్కడ ఉన్నాడు మరి? హలో, కలిసి ఆరాధన చేస్తే కలిసి, విడుదల కొరకు మధ్యవర్తిగా నిలబడితే కలిసి, ప్రార్థన చేస్తే కలిసి, స్తోత్రం చెప్తే కలిసి, పరలోకం వెళ్ళేది విడివిడిగా. బైబిల్ చెబుతున్నది, కంటి రెప్పతో పాటు సంఘం పూర్తిగా ఏమైతుంది? ఏక ముహూర్తమున. నీకు నచ్చిన టైం కాదు. ఓకే, అమెరికాలో ఇప్పుడు రాత్రి అయి ఉండొచ్చేమో, ఇక్కడ పగలండి ఏక ముహూర్తం.
వన్ టైం ఒకేసారి సంఘం ఎత్తబడి తీరితే ఆ వాగ్దానంలో సంఘం రావాలి. ఏ వాగ్దానం? నాకు చిన్న అంటే నచ్చదు పాపం, అయినా ఆయనతో కలిసి నేను ఆరాధన చేయగలగాలి. సారీ చెప్పేస్తే చాలు. సారీ చెప్పేస్తే ఆయన ఏ పల్లెలో అన్నం పెట్టా నేను ఎంత చెప్పలేకపోతే నీకు అన్నం విషంగా మారింది. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఏకతలోకి సంఘం రావాలి. పాస్టర్ గారు ఒక ఇటుకెత్తే విశ్వాసం మొత్తం ఇటుకెత్తాలి. ఇది అలాగే లేదు, పాస్టర్ గారికి మొత్తం ఇటుకెట్టి అప్పచెప్తారు. ఎక్కడి నుంచి వచ్చింది? హలో, ఈ కాలములో భిన్నతను ప్రకటించుచున్న సంఘాలు బయలుదేరుతున్నారు. ఎరగొట్టండి సంఘం. హలో, ఓకే, నీకు ఆ పలానా వ్యక్తి నచ్చకపోవచ్చేమో, అది పద్ధతులు అన్నట్టు నచ్చకపోవచ్చు. ఆ భిన్నతను ఏం చేసి తీరాలి? ఎరగొట్టుకుని ఐక్యతలోకి వచ్చి చెప్పాలి, మేము ఒక శరీరం. ఓకే, హలో, సంఘానికి చెయ్యి కావచ్చేమో, ప్రభు సంఘానికి కాలు కావచ్చేమో, నీవు సంఘానికి నోరు కావచ్చేమో, నీవు సంఘానికి కడుపు కావచ్చేమో, నువ్వు సంఘానికి రక్తదానం ఇచ్చేది కావచ్చేమో. ఏ అవయవమైనా పర్వాలేదు, ఒక్క శరీరం. క్రీస్తన్న తల అయిన శరీరంతో అతుక్కోనుండే ఒక్కటిగా. ఇది లేదు. ఆడు మా ఇంటికి ప్రార్థనకు రాలేదు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను. కసి తీసేస్తాను. ఆడు మా ఇంటికి నేను అనుకుని నా చెప్పినోడికి ఫస్ట్ కూర్చోబెట్టి ఉపవాసం చేయాలి. ఎందుకు మామూలు ఇంకేదో దూరింది. అలా చెప్పేటోడు నువ్వు విందామని కాదు, అలా ఏ సినిమా పో, ఇది పోయిపోలా, ఇది కలిసిపోయి ఆత్మ ఆడింటికి రాలేదు కదా, రుణం తీర్చగల అక్కడ ఆడింటికి వెళ్ళి రుణం తీర్చు. ఆడింటికి వెళ్ళి ఆడింట్లో ఆరాధన చేసి ఆడింటి పట్ల విడుదల ఇప్పించుకోగలదు. నాయన రివెంజ్ తీసేది ఇలా కసి తీర్చేది ఇలా ఎలా? నువ్వు నా కన్ను పుడిచేత నిన్ను కన్ను పొడవు, నీకు అర్థం కొనేసి ఇచ్చేసి నా కన్ను చేసి నేర్పిస్తే నువ్వే తర్వాత ఆలోచన ఓరిని ఆడు కన్ను పొడి చేశాను అయ్యా నన్ను ఏం చేస్తాను ఆ కంటితో నేను మళ్ళీ నాకు త్రోవది. ఈడు మామూలోడు కాదురా, దేవునికి ప్రతినిధి, దేవునికి సాక్ష్యం కలిగిన వాడు, దేవునితో కలిసి బెన్నతో కాదు రెవెంజ్ దిగిచ్చేది. రెవెంజ్ అంటే కసి దిగిచ్చేది. ఆడు నాకు ఆడు వడ్డించలేదు, నేను వాడికి వడ్డించి పెట్టాలి. అది తిని పల్లె వెంటి కడుక్కునేంత వరకు వడ్డించి పెట్టు. ఇంకా కడుక్కోవడానికి ఓపిక లేదు, నీళ్ళు పోసి రాలేదు. రోజులో ఆగిపోయింది. అందరూ రివెంజ్ తీసుకోవడానికే చూస్తారు ఎక్కువ. స్తోత్రం. కసి తీర్చుకోవడానికే. పాస్టర్ గారి నుంచి వాక్యంతో పొడితే విశ్వాసం అటు నుంచి రెడీగా ఉంటాడు. పాస్టర్ గారిని పొడవడానికి సాక్ష్యం చెప్పాడు. దేవుడు నాతో మాట్లాడిన మాట కీర్తన గ్రంథం 28:9. రెవెంజా ఏదో ఉందిలే. హలో, ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. కొందరు సాక్ష్యం చెప్పేది రెవెంజ్కి, కొందరు ప్రార్థన చేసేది రెవెంజ్. ప్రార్థన చేసి దేనికి? నిర్మల హృదయంతో ప్రార్థన చెయ్యి. కలిసి ఇలాంటివన్నీ పక్కకు పెట్టేసి నేను పాపుణ్ణి, నికృష్టుడిని, పేడ లోపల తిరిగిన నికృష్ట జీవిని, పనికి రాని రీతిగా బురద లోపల దొరికిన పందిని, ఎవరికి పనికి రాకుండా పాప బానిసత్వంలో ఉన్న గాడిద. ఇలాగ ఒకసారి చెప్పేసి ప్రార్థన చేయండి, కన్నీరు వస్తుందో చెప్తాను. అలా లేదు, నేను గొప్ప అండి, నేను సిద్ధాంతం కలిగిన, నేను కుటుంబ తరగన ఇవేంటది ప్రైజ్లో ఆగిపోయింది. నేనాక బరువు పాప బరువు మోచిన గాడిదని చెప్పినప్పుడు గాడిదకు నా ప్రతినిధి మనకు గుర్తుకొచ్చి తీరుతుంది. నేను సవం తింటున్నా ఆ గెద్ద పక్షిని, నేను జీవితంలో శుద్ధీకరణ లేకుండా పందిని. ఇలా చెప్పేటాడు మన గుండె ఒక్క నిమిషం ఇంత నికృష్టంగా ఇలాంటి వాడిని విడిపించడానికి ఆ విడుదల కథ వచ్చింది. ఇలాంటి వాడి కొరకైనా రక్తదానం ఇవ్వబడుతుంది. ఇలాంటి వాడి కొరకైనా హలో పగల దించింది.
హలో, పగ, అసూయ ఇలాంటివన్నిటిని ఏం చేయండి? వదిలేయండి. అది దేవుని బిడ్డలకి యుక్తమైనది కాదు, సేవకుడికి యుక్తమైనది కాదు, సంఘానికి యుక్తమైనది కాదు. సంఘానికి అందుకే దేవుడు 9 కృపావరాలు ఇచ్చింది. సంఘానికి అందుకే దేవుడు 9 వరాలు కృప కలిగిన హలో స్తోత్రం. సంఘానికి దేవుడు 2 రెక్కలు ఇచ్చారు, 9 కృపావరాలు. ఇంకా హలో, ఆత్మతో 9 కృపావరాలు. వెరీ గుడ్. ఫలం ఏది? 9 ఫలాలు. హలో, గత వారం దొరికిన ఫలం ఏది? ఏది? ప్రేమ. ప్రేమ అంటే ఏం కాదు, నీ దగ్గర నుంచి దొరకాల్సిన ప్రేమ ఎక్కడ దొరికింది? ఆగిపోయింది. చూడండి, ఆల్రెడీ ఆగిపోయింది. 9 ఫలంలో నేను అడిగాను, ఏదమ్మా సంఘం తెచ్చావని ప్రేమ. ప్రేమ ఉంటే 7 గంటలకు ప్రార్థన అంటే 6:30కి వచ్చి కాదు రెడీ అయిపోతాం. ఇదో ఫలంతో నేను రెడీగా ఉన్నా, సాత్వికంతో నేను రెడీగా ఉన్నా, విశ్వాసయుక్తంతో నేను రెడీగా ఉన్నా. అయ్యో తినండి. ఉన్నారా నాతో కలిసి? ఫలం ఉండాలి. ఇంటికాడ రాసేయండి ఫలాలు ఉన్నాయో లేదు. ఎన్ని ఫలాలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి, ఎన్ని లెక్కలు ఇస్తున్నాం. హలో, ఎన్ని ఫలం? ఆత్మను ఆరాధన చేయండి. 9 గంటల ఆరాధన చేస్తాను నేను. 9 గంటల ఫలమి. 9 ఫలాలు, గంటకు ఒక ఫలం. హలో హలో, ఏసగే సంఘానికి వచ్చేదే ఫలం కూడా చూడడానికి. ఆయన ఫలం కోరేటప్పుడు చేతుల కొట్టలు కూడా పట్టుకునే వచ్చేది. అంటే దాని అర్థం నీ వేరు నరకడానికి కాదు, కొమ్మ నరకడానికి. ప్రైజ్లో ఎక్కడే చెప్పాలి. ఫలం అందించకుండా అప్పుడప్పుడు మొలిచొచ్చిన కొన్ని కొమ్మలు ఉన్నాయి కదా, దేవుడు టపటపటపట నరికెళ్ళిపోతాడు. అందుకే గత రోజు నీ ఇంట్లో రోగం వచ్చింది, అందుకే గత రోజు నీ ఇంట్లో శాపం వచ్చింది, అందుకే గత రోజు నీ ఇంట్లో చలి వచ్చింది, అందుకే గత రోజు నీ ఇంట్లో కత్తిరి. ఆయన మంచి గార్డెనర్. నువ్వు వ్యవసాయం చేసేటోడు, నీకని జాలు కూడా లేదు. నరకం అంటే నరికి పడేయడమే. అందుకే బైబిల్ చెప్పే ఒక మంచి మంచి సారాంశం ఉంది. అడిగ ఓలివ ముఖ్యమేమో, అడిగ ద్రాక్ష చెట్టు మనం దానిని తీసుకొచ్చి మంచి ద్రాక్షావళితో ఏం చేసి తీరారు, అంటు కలిపి తీరారు. కారణం విశ్వాసి మంచి ఫలం ఇవ్వాలి. పాస్టర్ గారి దగ్గర నుంచి మంచి ఫలం పొందుకోవాలి. మీ పాస్టర్ గారు మంచి ఫలం ఎత్తున్నారా? ఎంతనాం ఒకరి ఇంటికి అయ్యగారు ఎక్కువ వెళ్ళిపోతే మరో పొలానికి నొప్పి వచ్చేస్తే అయ్యగారు వాళ్ళింటికి ఎందుకు మాట మాటకి అమ్మ ఆయన ఇంటికి మాట మాటకి వెళ్తేనే ఫలం కాచి తీరేది. ఫలం తింటేనే ఫలం అయ్యగారు ఒక్కనే ఎత్తేసుకొని తీసుకెళ్తారు. ఎప్పుడు అయ్యో ఆయన ఎత్తితేనే రేపో మాపో ఫలం ఇచ్చేది. అయ్యగారు తిన్నాక దుప్పు తినాలి. అయ్యగారు వచ్చి సంఖ్యలో పెట్టి మోస్తున్నారంటే ఆ ఫలం అయ్యగారు తినడానికి కదా, పట్టు నువ్వు తినాలి. నువ్వు తినిన తర్వాత చెప్పాలి అయ్యగారు మోసింది ఈయన మాకు ఉన్నారా? అయిపోయిందంత. ఉన్నావా శంకర్రావు? ఫలం ఉండాలి మనకి. ఏ చెట్టుని పోల్చేయగలగా? ఏడు చూసా వైజ్ఞానికుడు అయిపోతావు నాయన. ఏడు చూసేసి ఇదే పొట్టు చెట్టు అని చెప్పేట వైజ్ఞానికుడే, శాస్త్రవంతుడు అయిపోతాడు. అన్నో ఫలం చూచి చివరి మాట. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చూచి ఇది మామిడికాయ, ఇది దోసకాయ, ఇది కాయకాయ, ఇది పొగకాయ, పొగకాయ మస్తు రంగులు ఉంటాయి, లోన్ ఏముంటది రాలే. ఈ మధ్య కేరళకి వెళ్ళిన కమలాపల్లి కొన్నాను. ఆడను ఐగోరు సూపర్ ఐగోరు, దీనికన్నా మించింది లేదు. నేను బాబు వీడు మంచిది ఇచ్చాడు. ఇంటికి వెళ్ళి తెలిసి చూసేసరికి బుగు బుగు బుగుమనే ఉంది, ఇంతే ఉంది. నాకు ఇది చూసినప్పుడు విశ్వాసాలు గుర్తుకొచ్చారు. నాకేది కనబడినా ఎవరో ఒకరు గుర్తుకు వస్తారు. చెప్పలే, మా బండి లోపల 2 పేర్లు నేను ఎప్పుడు చెప్తాను. ఒకటి ఆత్మపూర్ణతో తిరిగిన విశ్వాసి, ఇంకోటి ఎప్పుడు పాస్టర్ నెట్టి. అలా నేర్చుకోవడానికి మన మనస్తత్వం అంటే ఎక్కడో ఏదో ఒకటి నేర్చుకు తీరచ్చు.
అందుకే ఆరాధన వచ్చిన పరిశుద్ధాత్మ ఎంచుకున్నాను. ఈయనలో నుంచి నాకేం ఫలం దొరికింది, ఈయనలో నుంచి నాకేం దొరికి తెలుస్తుంది. ఈయన ఫలం సంఘానికి, కొందరి ఫలం సంఘం లోపల మాత్రం ఒదిగిపోయేది. నో బయట కూడా వెళ్ళాలి. నో, నీ ఫలం ఎక్కడ కూడా బయట కూడా ఉండాలి. నీ పక్కింటి కనకమ్మ కూడా చెప్పాలి, అమ్మో పండు తీయకుంది. ఏం పండు, ప్రార్థన పండు సూపరు, ఈమె ప్రవచన పండు సూపరు, ఈమె అభిషేకం సూపరు, ఈమె వాక్యం జరిగితే సూపరు, ఈమె ఆరాధన చేస్తే సూపరు. అది తింటూ ఉంటే వదిలాలని మనసు అందరూ అలాగే లేదు. అలా నేడ కనిపిస్తే చాలు మరణానికి మిగతా మింగేస్తారు. నీ గురించి కాదమ్మా అని ఫీల్ అయిపోయి ఏం నీ గురించి ఏం చెప్పలే. నీడ కనిపించినప్పుడు స్వస్థత జరిగేదే. హలో, ఈ నీడ కొందరికి అసహ్యమైన దేవుడికి చెప్పు, దేవా ఈ అసహ్యమైన సిద్ధాంతం తెచ్చి విడుదల నీడ నా నీడ ఎంతో మంది అభిషేకం చెప్తున్నాడు అయ్యారు. నా నీడ అడిగ పట్టట్లేదు. వాక్యం చెప్పినది పేదరికి ఆ నీడ ప్రాణిన వెంటనే వీధి మధ్యలో పడుకున్న రోగులు ఏమైతే అది నాకేమో దేవా, ఆ ఫలం నాకు ఇవ్వు దేవా. అందుకని మాటలు ముగిస్తాను. సేవకుడు పని చేయాలి, సంఘం పని చేయాలి. 70 మందిని ఎంచబడిన వాళ్ళు వారికి ఉన్న పని వాళ్ళు చేసుకో. కొత్త కేటగిరీలు చంపోయారు. నా వల్ల కాదు, ఇక నేను చేయలేను, ఇక నీకు ఇచ్చింది నువ్వేంటి అయిపోయింది. నీకు ఏదైనా సంఘంలో పోస్టింగ్ ఇచ్చారా? ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళు ఖాళీలే చెప్పండి. బాధపడద్దు, రేపు ముప్పు మీకు కొత్త పేరు అడగండి. దేవా ఆయన చేసిన దానికి రెట్టింపుగా చేసే కృపణకి, ఆయన చేసిన దానికన్నా రెట్టింపుగా నేను చేస్తాను. ఇప్పుడు నా టైం కాదు, నేను ఫలం కాసే టైం. హలో, 70 మంది ఫలం కాయాలి. ఇశ్రాయేల్ సమాజం మొత్తం ఫలం కాయాలి. ఫలం కాసింది. పంట ఎక్కువైపోతే ఏం చేస్తాను? రేటు కూడా ఆటోమేటిక్ తగ్గిపోద్ది. అర్థం కాలేదు. పంట ఎక్కువైతే విపరీత పంట లాభం వచ్చేది ఏమో ఆదాయం తక్కువ. ఆదాయం ఎక్కువ అయిపోద్ది. మంచి వ్యవసాయకుడు అయితే ఒక్కటి కూడా పాడవకుండా చూస్తాడు. ఇదే పరిశుద్ధాత్మ దేవుడు కూడా కోరేది. ఇదే పరిశుద్ధాత్మ సేవకుల్లో నుంచి కోరేది, విశ్వాసం నుంచి కోరేది, నాయకులలో నుంచి కోరేది. ఒక్క ఫలం కూడా ఏం కాకూడదు. ఈ వాక్యాల ద్వారా దేవుడు మీ అందరిని కూడా దీవించుకున్నాడు. ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పే సమయం చిన్నపిల్లలు నిలబడతారు, సాక్ష్యం చెప్తారు.